వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కొత్త రైతులకి కొత్త రైతు భరోసా అందబోతుంది. సో కొత్త రైతులు ఏంది, కొత్త రైతు భరోసా అయిందని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ఎందుకంటే ఆల్రెడీ ఉండే రైతులకి ఫస్ట్ దఫా రైతు భరోసా అంటే 1 ఎకరం వరకు ఉండే రైతులకి, వాళ్ళకు ఒక 10 ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరం వరకు మాత్రమే రైతు భరోసా అందించారు. సో 3,580 కోట్ల రూపాయలు రిలీజ్ చేసారు, అవి ఆల్రెడీ అకౌంట్లో పట్టాయి. మరి ఇక్కడ కొత్త రైతు భరోసా, కొత్త రైతులు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు అంటే, ఎవరైతే రైతులు భూమి కొనుగోలు చేసిన, సో ఒకరి పేరు నుంచి సపోజ్ ఒక ఫ్యామిలీ పెద్ద ఒక 10 ఎకరాలు ఉంటే వాళ్ళ కూతుర్లకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకు అట్లా రైతు భూమి పంచడం, తర్వాత వాళ్ళు కొత్త పాస్బుక్లు చేసుకోవడం, ఇట్లా కొంతమంది. ఇంకొంతమంది అగ్రికల్చర్ పైన ఇన్వెస్ట్ చేద్దామని, లేదంటే అగ్రికల్చర్ చేద్దామని ఇంకొంతమంది రైతులు ఎవరైతే భూమి ఉంటారో, సో అట్లా దాదాపు 85,000 మంది రైతులు కొత్తగా అగ్రికల్చర్ దాని లిస్టులో చేరిండ్రు అనమాట. సో ఆ చేరిన రైతుల్లో ప్రభుత్వం అనౌన్స్ చేసింది, రైతు భరోసా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి, వాళ్ళ కోసం మార్చ్ 25వ తారీఖున ఆఖరి తేదీ ఉండబోతుంది అని. సో మార్చ్ 25వ తారీఖు వరకు రైతు భరోసా కోసం అప్లై చేసుకున్న కొత్త రైతుల లిస్ట్ని విడుదల చేసింది సర్కార్. సో అందులో దాదాపు 62,000 మంది కొత్త రైతులు జమైనారు. మరి కొత్త రైతులకి రైతు భరోసా పరిస్థితి ఏంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ కడిగిబడిస్తుంది అసెంబ్లీలో. సో వాటి గురించి ఊసేదియ్యరా అని చెప్పి కూడా ఏకంగా కూనంనేని కూడా ప్రశ్నించిన పరిస్థితి. మరి అసెంబ్లీ ఉండో సందిగ్ధం కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు వేసిన ప్రశ్నలే కావచ్చు, ఏవైనా కావచ్చు, మొత్తానికి రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఎదురు చూస్తున్న రైతులతో పాటు కొత్త రైతులు ఆశలే వదులుకున్నారు, ఇక ప్రభుత్వం మాకు రైతు భరోసా ఇస్తుందా అని. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా రైతు భరోసా వేయాలని డెసిషన్ తీసుకుంది. సో ప్రభుత్వం గనక రెండో దఫా ఏదైతే 9,000 కోట్ల రూపాయలను 3 దఫాలుగా రైతు అకౌంట్లోకి చేర్చాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అందులో మొదటి దఫా అయిపోయింది, రెండో దఫా ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జమ చేసే కార్యక్రమం జరగబోతుంది. సో ఏదైతే 2,000 కోట్ల రూపాయల చిల్లర డబ్బులు వేయనున్నారో, సో దానికి అదనంగా కొత్త రైతులకు కూడా జమ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. సో అట్లా కొత్త రైతులకు కొత్త రైతు భరోసా వచ్చే నెల అందుకోబోతున్నారు. సో దీనివల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ దాంతోపాటు ప్రభుత్వం ప్రకటన అయితే ఇచ్చింది, కానీ నిజంగా మా అకౌంట్లలో డబ్బులు చేరుస్తుందా అనే ఆలోచనలో కూడా ఇంకొంతమంది రైతులు ఉన్నారు. సో ఇదనమాట కొత్త రైతులకు కొత్త రైతు భరోసా. మరి ఉన్న రైతుల పరిస్థితి ఏంది? ఆల్రెడీ 4 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులకి కేవలం 1 ఎకరం మాత్రమే ఇచ్చింది. మరి మిగతా డబ్బులు పడతాయా లేవా అనే సందిగ్ధంలో ఉండే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అండ్ సిగ్నల్ ప్రభుత్వం ఏమిస్తుందంటే, ఏప్రిల్ 15వ తారీఖు నుంచి రెండో దఫా రైతు భరోసా జమ చేయబోతున్నాము అని. అయితే దీనికి సంబంధించి ఇక్కడి వరకు రైతులు సంతోషంగా ఉన్నా, ఎవరైతే కొత్త రైతులకు రైతు భరోసా అందించే విషయంలో ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. అండ్ దాంతోపాటు శాటిలైట్ సర్వే చేయబోతున్నారు. ఆ శాటిలైట్ సర్వేలో కూడా నిజమైన రైతే అని నిర్ధారిస్తే తప్ప రైతు భరోసా పడదు అని ఏదైతే ఒక నిబంధన పెట్టిరో, దాంతో మళ్ళీ కొత్త రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. నిజంగా అసలుకి రైతు అనేటోళ్ళే పొలం దున్ని ఆ పొలంలో పనుల్లో బిజీ ఉంటారు. ఇక శాటిలైట్ సర్వేలో నిజంగా మా పొలంలో పంట వేసినామా లేదా అని ప్రభుత్వం చెక్ చేయడం ఏంది అని రచ్చబండ దగ్గర దీని గురించి గుసగుసలాడుతున్న పరిస్థితి. ఇంకొంతమంది పాత రైతులకే వేస్తలేరు, ఇంకా కొత్త రైతులకు మీ గతి ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. సో చూడాలి మరి నిజంగానే కొత్త రైతులకి కొత్త రైతు భరోసా ప్రభుత్వం అందిస్తాను అని ప్రకటన అయితే చేసింది. కానీ ఏప్రిల్ 15 నుంచి ఆ కార్యక్రమంలో భాగంగా రైతుల అకౌంట్ల డబ్బులు జమ అవుతాయా లేదా అనేది. అండ్ దీనికి సంబంధించి మేమైతే అందిస్తామని చెప్తుంది, కాకపోతే ఎన్ని ఎకరాలు ఉండే రైతులకి అనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎట్లాంటి క్లారిటీ లేదు. అంటే దఫాలే వారీగా ఫస్ట్ 1 ఎకరం ఉండే వాళ్ళకి, తర్వాత 3 ఎకరాల లోపు రైతులకి అని ఏదైతే పాత రైతుల గురించి ఒక నిబంధన ప్రకటించిందో, మరి కొత్త రైతులకు సంబంధించి ఎటువంటి నిబంధన ప్రకటించకపోయేసరికి అసలు నిజంగా ప్రభుత్వం వేయాలన్న ఆలోచనలు ఉందా లేదా, వేస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా రైతు చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది.